నాకైతే ఇది తినేటప్పుడు ఫంక్షన్స్‌లో అందరూ అనుకునే మాటలు, తిట్లు అవే గుర్తొస్తూ ఉంటాయన్నమాట. చాలా నవ్వుకుంటాను నేనైతే. ఇది చేసేటప్పుడు నవ్వుకుంటాను, తినేటప్పుడు కూడా నవ్వుకుంటూనే ఉంటాను. మాక్సిమం మన ఇంట్లో ఫంక్షన్స్ అయినా, లేదంటే ఏదైనా బయట ఫంక్షన్స్ అయినా, పెళ్ళిళ్ళైనా సరే మార్నింగ్ టిఫిన్ పెట్టేదేంటి ఉప్మానే కదా! ఎక్కడ కూడా ఇడ్లీ, దోస చాలా తక్కువగా పెడతారు. ఉప్మా అయితే ఎక్కడైనా కామనే కదా! మాక్సిమం అందరూ ఉప్మా అయితే అస్సలు ఇష్టపడరు. అక్కడ ఫంక్షన్స్‌లో అయితే ఉప్మా ఎందుకు పెడతార్రా బాబు! ఏదైనా ఇడ్లీ, దోస పెట్టి సావచ్చు గదా! ఎందుకు పెడతారా ఏమో అని ఎంతమంది తిట్టుకుంటారు. ఎంతమంది ఇది అగ్రీ చేస్తారో నాకు లైక్ చేయండి. నేనైతే చాలా విన్నాను. చాలా చూసాను కూడా. ప్రతి ఒక్కరు ఆ ఉప్మా చూసి తిట్టుకునే వాళ్ళే ఉంటారనమాట. నాకు చాలా నవ్వొస్తూ ఉంటుంది. ఇంట్లో నేనెప్పుడు చేసుకునేటప్పుడల్లా నాకు ఫంక్షన్స్ అవే గుర్తొస్తూ ఉంటాయనమాట. ఫస్ట్ టైమ్ ఈ ఉప్మాని నేను పల్లి చట్నీతో టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి.